ప్రస్తుతం తనుజ రీతు డిమాండ్ పవన్ తో కూడా పవన్ కళ్యాణ్ కోసం గొడవ పడుతుంది లైవ్ లో. ఎందుకు గొడవ పడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. రీతు డిమాండ్ పవన్ తో ఇలా అన్నదట, డిమాండ్ పవన్ ఈసారి కూడా నువ్వే కెప్టెన్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ కి తనుజకి అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు, అలాగే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటేనే మనకి బెస్ట్ అంటూ రీతు డిమాండ్ పవన్ ని ఈసారి కూడా కెప్టెన్ చేయాలి అని అందంట. ఇక అక్కడే ఉన్న తనుజ రీతుకి చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చింది. అసలు నీకు ఏమైనా డిమాండ్ పిచ్చి పట్టిందా? ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయినా 3వ సారి కూడా డిమాండ్ పవనే కెప్టెన్ అవ్వాలి అని అంటున్నావు. అది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ నువ్వని ఉంటే నేను ఎలాగన్నా ఈ వారం కెప్టెన్ అవ్వాలని నువ్వు అనుకున్నా బాగుండేది. పైగా ప్రతిసారి డిమాండ్ పవనే కెప్టెన్ అయితే ఇంకా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎందుకు రీతు అంటూ రీతుని కడిగి పడేసింది తనుజ. అయితే రీతు అంటుంది, నేను ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్ గా మాకు పోటీ జరిగితే మరి మేము అలాగే ఆలోచించాలి కదా, మిమ్మల్ని పోటీ నుండి తొలగించి మా ఇద్దరిలో అంటే డిమాండ్ పవన్ అవ్వాలనే నేను అనుకుంటున్నాను అంటూ రీతు అంటే తనుజ అంటుంది, మా గేమ్ చూసి కూడా మీరు మళ్ళీ మాతోనే సరిపోతారని అనుకుంటున్నారా? ఏదేమైనా రీతు నువ్వు మాతో బాగానే ఉంటూ మళ్ళీ మమ్మల్ని తొక్కడానికి చూస్తున్నావు చూడు, అది కరెక్ట్ కాదు. జనాలు అన్నీ చూస్తారు, అది గుర్తుపెట్టుకో అంటూ రీతుకి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి తనుజ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంటే బహుశా రీతుకు కూడా తెలుసు ఈ వారం డిమాండ్ పవన్ వెళ్ళిపోవచ్చేమో, అందుకే తనకు ఇమ్యూనిటీ కోసం కెప్టెన్ అయితే బాగుంటుంది కదా అని చూస్తుంది రీతు. ఏదేమైనా సరే రీతు తన ఆట కన్నా డిమాండ్ పవన్ ఆటపైనే ఇంట్రెస్ట్గా ఉంది. మళ్ళీ తను కెప్టెన్ అవ్వాలి అనుకోవట్లేదు, కానీ అవతలున్న డిమాండ్ పవనే కెప్టెన్ అవ్వాలి అనుకోవడం ఎంతవరకు కరెక్టు? మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.